హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ నుండి మనకు ఫుల్ ఇన్స్టాంట్ గా ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో వచ్చేస్తుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫుల్ ఇన్స్టాంట్ గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్ గా చెప్తా చూడండి. ఇక్కడ కొన్ని టాస్కులు అనేది ఉన్నాయి ఈ ఆఫర్ కి సంబంధించి. ఈ టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్ గా మీకు ఇక్కడ మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. డైరెక్ట్ గా వ్యాలెట్ లో అక్కడ నుండి మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవడమే. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ గానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ గానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది మనకు ఒక అప్లికేషన్ నుండి అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ నేను అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్ లింక్ అనేది సింపుల్ గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. రిఫర్ కోడ్ అడుగుతుంది. రిఫర్ కోడ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెడతాను. ఆ రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని సైన్ అప్ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆఫర్ సెక్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టాస్క్లు అనేది ఉన్నాయి చూడండి. ఈ టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ టాస్క్లు అనేది భారత్ పే నుండి, అలాగే ఒక కనెక్ట్ అనే అప్లికేషన్ నుండి, అలాగే నావీ అప్లికేషన్ నుండి, అలాగే సోనీ టీవీ అప్లికేషన్ నుండి, మాస్టర్ యాప్ నుండి, ఇంకోటి చెక్ అనే అప్లికేషన్ నుండి అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ నేను ఏవైతే మెన్షన్ చేశానో ఈ అప్లికేషన్ కి సంబంధించిన ఆఫర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అయితే వ్యాలెట్ లో అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీ యూపీఐ ఇచ్చి బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే భారత్ పే ఆఫర్ గురించి చెప్తున్నా చూడండి. సింపుల్ గా మీరు క్లైమ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. ఇంకొక విషయం చూడండి, మెయిన్ పాయింట్ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఓన్లీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్ గా మీరు భారత్ పే యూపీఐ అప్లికేషన్ ఆఫర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద క్లైమ్ నౌ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఏదైనా ఒక యూపీఐ కి జస్ట్ ఒక ₹1 సెండ్ మనీ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు ఫుల్ ఇన్స్టాంట్ గా వచ్చేస్తుంది వ్యాలెట్ లో. ఇంకొక ఆఫర్ గురించి చెప్తున్నా చూడండి. కనెక్ట్ అనే అప్లికేషన్ నుండి మనకు వచ్చేది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సింపుల్ గా క్లైమ్ నౌ పైన క్లిక్ చేయండి. ప్లే స్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఫ్రీ ట్రయల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి జస్ట్ ఒక ₹1 అనేది పేమెంట్ చేసుకొని సెట్ ఆటోమేటిక్ పేమెంట్ అనేది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్ గా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం వచ్చేస్తుంది వ్యాలెట్ లో. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ మీరు ఆన్ చేసింది ఏదైతే ఉంటుందో సింపుల్ గా మీరు వెళ్ళండి. అక్కడ ఫోన్ పే నుండి చేస్తే ఫోన్ పే ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ అంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి డిలీట్ ఆటోమేటిక్ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ యూపీఐ పిన్ నంబర్ ఇచ్చి డిలీట్ చేసుకోండి. దెన్ ఇంకొక ఆఫర్ గురించి చెప్తున్నా చూడండి, నావీ అప్లికేషన్. ఇంకా ఈ ఆఫర్ ని ట్రై చేయని వాళ్ళ మీరు అందరూ ఏం చేయండి అంటే సింపుల్ గా క్లైమ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఏదైనా ఒక యూపీఐ కి జస్ట్ ఒక ₹1 సెండ్ మనీ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు డైరెక్ట్ గా వ్యాలెట్ లో వచ్చేస్తుంది. ఇంకొకటి సోనీ టీవీ అప్లికేషన్ చూడండి. సింపుల్ గా సోనీ టీవీ టాస్క్ పైన క్లిక్ చేయండి. కింద క్లైమ్ నౌ అనేది అడుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. ప్లే స్టోర్ లో వెళ్తారు. అక్కడ నుండి అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ మీ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న వెంటనే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ₹1 పేమెంట్ చేసుకొని ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్ గా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తే మొత్తం మీకు డైరెక్ట్ గా అక్కడ వ్యాలెట్ లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇంకొక టాస్క్ చూడండి, మాస్టర్ యాప్ అనేది.
సింపుల్ గా క్లైమ్ లో పైన అయితే క్లిక్ చేయండి, ప్లే స్టోర్ లో వెళ్తారు, అక్కడ నుండి అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ పైన అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ₹1 పేమెంట్ చేసుకున్న వెంటనే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేసి ₹1 పేమెంట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఏ అప్లికేషన్ నుండి పేమెంట్ చేస్తారో అందులో వెళ్ళండి, ఆటోమేటిక్ పేమెంట్ అనేది డిలీట్ చేయండి చాలు. మీ యూపీఐ పిన్ నంబర్ ఇచ్చి సోనీ టీవీలో కూడా ఆటోమేటిక్ పేమెంట్ అనేది డిలీట్ చేయండి. జస్ట్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేసి ట్రయల్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ అనేది డిలీట్ చేయండి చాలు. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. అలాగే నావీ అప్లికేషన్, ఇంకోటి భారత్ పే యూపీఐ అప్లికేషన్, ఇవి మాత్రం ఏం చేయండి అంటే అక్కడ మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఏదైనా ఒక యూపీఐడికి ₹1 సెండ్ మనీ చేసుకున్న వెంటనే అక్కడ మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది. రిమైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ నుండి ఫ్రీ ట్రయల్ ఆన్ చేయాలి, ఇన్స్టాంట్గా వ్యాలెట్లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ డిలీట్ చేయండి చాలు. ఇంకొకటి ఫైనల్ ఆఫర్ చూడండి, చెక్ సంబంధించింది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే క్లైమ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్లో వెళ్తారు, అక్కడ నుండి అప్లికేషన్ ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అప్లికేషన్ హోమ్ పేజ్లో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ డూ ఏ మొబైల్ రీఛార్జ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఒక ₹10 మొబైల్ రీఛార్జ్ చేసుకోండి. లేకపోతే మీకు కావాలనుకుంటే మొబైల్ డేటా రీఛార్జ్ అన్నా చేసుకోండి, లేకపోతే ఒక ₹10 మొబైల్ రీఛార్జ్ అన్నా చేసుకోండి, ఏదన్నా చేయండి. ఆ విధంగా ₹10 మొబైల్ రీఛార్జ్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. టోటల్గా ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసినంత డైరెక్ట్గా వ్యాలెట్లో వచ్చేస్తుంది. ఆ అప్లికేషన్కి సంబంధించిన వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత సింపుల్గా అక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి. విత్డ్రా పైన క్లిక్ చేయండి. మీ యూపీఐ ఐడి అడుగుతుంది. ఫోన్పేది కానీ, గూగుల్ పేది కానీ, పేటిఎంది కానీ ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత విత్డ్రా పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోండి. చేసుకున్న వెంటనే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోపల డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. ఏదైతే యూపీఐ ఇస్తారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.